అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్నటువంటి తెలంగాణ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పాలనలో కరువు ప్రాంతంగా ఎడారిగా మార్చే పరిస్థితి జరిగింది. కాళేశ్వరరావుగా పేరున్నటువంటి తన్నీరు హరీష్ రావు గారు ఈరోజు సిద్దిపేట జిల్లాను సస్యశ్యామలంగా మార్చే విధంగా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చిండు. మండు వేసవిలో కూడా ఈ ప్రాంతంలో చెరువులు నిండుతున్నాయి, మత్తలు దుంపుతున్నాయి, కూడేలు వాగు వారుతుంది, మా పొలాల్లో నీళ్ళు వచ్చినాయి. మొన్నటికి మొన్న కూడా పంటలు ఎండిపోతున్నాయి అంటే మేము పోరాటం చేస్తే నీళ్ళు నిడిస్తే ఆ నీళ్లతోటి మా ప్రాంతంలో కూడా కాలువలు నిండినాయి. ఈరోజు ఈ కాలువలను చూస్తే అంటే కేసీఆర్ గారిని పేరు గుర్తుంచుకోవాలి. కేసీఆర్ అంటే కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్ల పేరుతోటి కేసీఆర్ ఉంటే ప్రజల మధ్యలో కాంగ్రెస్ అంటే కరువు అనే విధంగా మారిపోయింది. మతి భ్రమించి మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశంలో కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఈ అభివృద్ధిని కానీ ఈ ప్రాజెక్టులను కానీ చూసి ఓర్వలేక మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. నోటికి ఏదొస్తో అదే మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి గారు నామినేటెడ్ వేలో ముఖ్యమంత్రి అయి కుర్చీలో కూర్చున్నాడు. కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ కానీ ప్రజల్లో నుంచి ఉద్యమాల నుంచి పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు ప్రజల్లో నుంచి గెలిచి సీఎం అయినటువంటి వ్యక్తి కేసీఆర్. నువ్వు ఢిల్లీ చెప్తే కవర్లో సీల్డ్ కవర్లో సీఎం అయి కూర్చున్నావు. నువ్వు ఈ ప్రాంత నాయకులు విమర్శిస్తే ఖబర్దార్ అని తెలియజేస్తున్నాం. నీ పదవి అనేది తుమ్ముతో ఊడిపోయే ముక్కు. పొద్దున్న లేచి అందరూ దేవుళ్ళు మొక్తారు. ముస్లింలు అయితే అల్లా మొక్తారు, క్రిస్టియన్లు అయితే జీసస్ని మొక్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పొద్దున్న లేస్తే ఇవాళ నా పదవి ఉందా లేదా అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికో, లేకపోతే పొంగిరెడ్డికో, లేకపోతే భట్టికో, ఇంకొకరికో, లేకపోతే బయటకు వచ్చి సోనియా గాంధీకో, రాహుల్ గాంధీకో మొక్కుతేనే ఆయన బయటకు వస్తే ఇవాళ పదవి ఉండే పరిస్థితి ఉన్నది. రోజు దినదినగండం నూరేళ్ళ ఇష్టాన్ని ఉండే ఆయన పరిస్థితి మేకపోతు గాంభీర్యంగా ఎవరో ప్రభుత్వాలు గులగొడతారు, ఖబర్దారులని ఇదే అని అదని డైవర్ట్లు చేసి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ పరిపాలన 3 రోజుల్లో 3 నెలలనే ప్రజలందరికీ ముక్కులకు వచ్చింది. కరువు కనిపిస్తున్నది. చెప్పిన హామీలు ఎవ్వి కూడా నెరవేర్చలేదు. సౌభాగ్యలక్ష్మి అంటే 2,500 ఇంటింటికి ఇస్తామన్నా ఇయ్యలేదు. 500 సిలిండర్ కూడా ఎవరికి పూర్తిగా అందుతలేదు. నువ్వు ఇచ్చే కరెంట్ బిల్లు కూడా అది అందరికీ కూడా అందరి పరిస్థితే ఉన్నది. రుణమాఫీ అంటున్నావు, ఛాలెంజ్లు చేస్తున్నావు. ఆ ఛాలెంజ్ల వరకు కూడా నేను నమ్మే పరిస్థితి లేదు. ఈ రకంగా ఏ రకమైన హామీలు కూడా నువ్వు నెరవేర్చలేదు. ఇంకా పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలను 6 గ్యారంటీల 6 36 గ్యారంటీలు ఉన్నాయి. అది కాకుండా ఉన్నటువంటి 420 హామీలు ఉన్నాయి. ఇవన్నీ నెరవేర్చి నువ్వు ప్రజలను ఓట్లు అడగాలి. ఆ ప్రజలను మర్చిపోయే విధంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రాంతానికి వచ్చి మా ప్రాంత నాయకులను విమర్శిస్తే ఊకునే లేదని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ప్రెస్ మీట్ యొక్క ఇంకో ఉద్దేశం ఏంటంటే, రేపటి రోజున దుబ్బాక మున్సిపాలిటీలో తన్నీరు హరీష్ రావు గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కానీ, ఈ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు కానీ, గౌరవ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కానీ రోడ్ షోలో పాల్గొంటున్నారు. కాబట్టి దుబ్బాక మున్సిపాలిటీ తరఫున పూర్తి స్థాయిలో దుబ్బాక మండలం మున్సిపాలిటీ నుంచి జరిగే రోడ్ షోలో జనం కదం దొక్కి రేపు సాయంత్రం 8 గంటలకు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నుంచి పిలుపునిస్తున్నాం. చిన్న వచ్చిన ఇంజనీర్లు ఉన్నారు. ఒక చంద్రశేఖర్ రావే తన స్వార్థం చేసిందంటున్నావు. మీరు రకరకాలుగా మాట్లాడిండు. ఇవాళ తెలంగాణ ప్రజానీకం ఎవరైతే నువ్వు గెలిచిన శాసనసభ్యులు కూడా కనీస గౌరవం లేని పరిస్థితి తీసుకొచ్చినావు. అది ఏదైతే జరిగిందో ఆ లోపాన్ని సవరించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. అట్లా కాకుండా ప్రాజెక్టులు కూడా కొట్టుకపోయినవి ఉన్నాయి. దానికి ఏం లేదు. కానీ నువ్వెందో పెద్ద పోటు రాయిలాగా మాట్లాడి అదైంది ఇదైందని ఉన్న నీళ్ళని తీసుకుపోయి సముద్రంలో పడేసినాం. ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితో ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఈ మెదక్ పార్లమెంట్లో ఏదైతే అభ్యర్థి వెంకటరామారెడ్డి చేస్తున్నాడో, ఆయన ఒక IAS ఆఫీసర్గా ఈ ప్రాంతంలో సంగారెడ్డి నుండి మొదలుపెట్టి జాయింట్ కలెక్టర్గా, ఆ తర్వాత DRDA PDగా, ఆ తర్వాత సిద్దిపేట కలెక్టర్గా ప్రజలతోని సమ్మేళనమై ఇలా ఏ ఆఫీసర్ అయినా నీతో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అది నీకు గ్రహించున్నది. కాకపోతే ఛాలెంజ్లు ఇచ్చుకుంటా పోయేది నీ హోదా తగ్గించుకోకని మరి నీకు చెప్తూ, ఇవాళ గెలిచేది వెంకటరామారెడ్డి దాదాపు 1,50,000 ఇక్కడ గెలుస్తాడు. మొన్న మా జిల్లాలో జరిగింది. మీ కాంగ్రెస్కు ఏమిచ్చిండ్రు? 7 ఎమ్మెల్యేలు మా జిల్లా నుండి గెలిచిండ్రు. ఇది అభివృద్ధికి సంకేతం. ఇక్కడ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు ఇక్కడ ఏదో వట్టిపోయిన జిల్లాగా సిద్దిపేట ఉంటే ఇలా అభివృద్ధి పథంలో తీసుకుపోయినాం.
ఆ దాంట్లోనే మరి సాధించిండు. కాబట్టి చీప్గా మాట్లాడకు, ఏదో రౌడీలాగా మాట్లాడకు, ఇంకేదో మాట్లాడకు. నువ్వు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రివి. ఆ బాధ్యతలు గుర్తించి స్వయంగా ప్రజల దగ్గర నువ్వు చెప్పుకునే అధికారం ఉన్నది. ఏ పార్టీలైనా ఒక ఇండిపెండెంట్ పోటీ చేసినా ఆయన భావాలను ఆయన చెప్పుకునే స్వేచ్ఛ మన దేశంలో ఉంది. కాబట్టి మరి నువ్వు అట్లా మెదలాలని ఇక్కడ ఇవాళ జరగబోయే ఎన్నికల్లో వెంకట్రామారెడ్డి గారు ఏదైతే 4వ సంఖ్య మీద వచ్చిండో నంబర్ 1లో దుబ్బాక నుండి మళ్ళీ మొన్నిచ్చిన మెజార్టీ సిద్దిపేట దాదాపు 1,50,000-1,60,000 మెజార్టీతో గెలుస్తాడు. మీరు మాత్రం బాధ్యత గల ప్రభుత్వంలో ఒక బాధ్యత గల వ్యక్తివి, నీ ఇటువంటి మాటలు మాట్లాడొద్దని కోరుకుంటూ జై తెలంగాణ. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో నిలబడి నువ్వు ఓట్లు అడిగేటువంటి అర్హత కోల్పోయాను. ఎందుకు అని అంటున్నామంటే మేటిగడ్డ సాగు దాన్ని ఒక సాగు చెప్పుకొని నీళ్ళన్ని మొత్తం సముద్రం పాలు చేసి రంగనాయ సాగరు మల్లాన సాగర్ను ఎండిపోయేటట్టు చేసి రైతుల ఉసురు పోసుకొని మరో పక్క వచ్చి మెదక్ జిల్లాలో ఓట్లు ఆడుతుండు. ఎట్లా ఆడుతున్నావు అసలు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎవరు నమ్మరు. నువ్వు ఇచ్చిన హామీలు 2,000 లక్షల రూపాయలు రుణం చేస్తాను. హరీష్ రావు సవాల్ విరితేనే కదా నీకు యాదకొచ్చింది. డిసెంబర్ 9 నాడు చేస్తాను. నువ్వు మర్చిపోతే గవర్నమెంట్ మెడల్ వంచి మా హరీష్ అన్న సవాల్ విరితే ఇప్పుడు దిగొచ్చి నువ్వు చేస్తా అంటున్నావు. ఇంకా కూడా వదిలిపెట్టాము. నువ్వు ఎవరితో పెట్టుకోవద్దు అనుకున్నావు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. హరీష్ అన్న ఈరోజు తెలంగాణలో మొగోళ్ళలాగా పనిచేస్తుండు. నీలాగేదో అబద్ధాలు ఆడి పేగులు మెడకేసుకుంటా గుడ్లు విక్తా కళ్ళు విక్తా అంటే కాదు. ఒక బాధ్యతగా మాట్లాడాలి. గవర్నమెంట్ బాధ్యతగా మరిచి ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తూ ఉంది. ఈరోజు ప్రజలు గమనించాలి. వీళ్ళకి కనుక ఓట్లేస్తే ఈ 6 గ్యారెంటీల అమలు కూడా నీ మెడలు వంచి సర్కారు మెడలు వంచి చేసేటువంటి బాధ్యత మా ప్రతిపక్షాల మీద ఉంటుంది. కాబట్టి మేము మాట్లాడతాం. మీరు ఏదైనా బాధ్యతయుతంగా చేసి ప్రజలకు మెప్పు పొందాలి, వాళ్ళ ఓటు సంపాదించుకోవాలి. కానీ మెదక్ జిల్లాలో ఎక్కడ కూడా నువ్వు చేసినటువంటి ఆనాడు నుంచి ఇందిరాగాంధీ నుంచి ఇప్పటిదాకా కూడా ఒక ఫ్యాక్టరీ తేలే, అన్ఎంప్లాయ్మెంట్కి ఉద్యోగాలు కల్పించలే, తెలంగాణలో ఈ ఏరియాలో ఒక ప్రాజెక్టు కట్టలే. కట్టిన ప్రాజెక్టులు ఎండబెట్టి కేసీఆర్ బదనాం చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.